దేవుడు మనకు అనేక వరానుగ్రహాలు మన జీవితంలో దయచేస్తూ ఉంటారు. పాపములో మ్రగ్గిపోతూ ఉన్నటువంటి మనకు ముక్తి ప్రసాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ విధముగా అనుగ్రహిస్తున్నారు అనేటువంటిదే మనము లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనానికి ముందు గమనించినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రభువు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయనకు యెషయా గ్రంథాన్ని అందించినప్పుడు ప్రభువు చెబుతూ ఉన్నారు, ఆ గ్రంథము నుంచి చదువుతూ ఉన్నారు. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకు నన్ను అభిషేకించాను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపాను. మనిషిని సంరక్షించడానికి, మనిషిని కాపాడడానికి దేవుడు అనేక విధాలుగా ప్రయత్నించి చివరకు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తూ ఉన్నారు. మరి ఆ కుమారుడు వచ్చి మనకిచ్చేటువంటి ముక్తి భాగ్యము ఏమిటి అనేది యెషయా ప్రవక్త మాటలలో చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది. గ్రుడ్డి వారికి చూపు, పీడితులకు విమోచనాన్ని కలుగచేయడము, చెరలోనున్న వారికి విడుదల, అన్నిటికంటే శుభవార్తను బోధించడము. మరి ఈ ముక్తి ప్రసాదము తమ కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎంతమంది దానిని స్వీకరించగలిగారు, ఎంతమంది తిరస్కరించారు అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతూ ఉంటుంది. నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరింది అని ప్రభువు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా క్రీస్తును అంగీకరించలేకపోతూ ఉన్నారు కొంతమంది. వాళ్ళు వాస్తవానికి పట్టపగలే కళ్ళు మూసుకొని తడుముకుంటూ వెళ్ళేటువంటి మూర్ఖులతో సమానంగా ఉంటూ ఉంటారు. ఆ మూర్ఖత్వంలోనే వాళ్ళు చివరకు ప్రభువునే చంపివేయాలి అని అప్పటికప్పుడు ఒక పర్వతాగ్రహానికి నెట్టుకొని పోతూ ఉన్నారు. కాకపోతే తన సమయం ఇంకా రాలేదు కాబట్టి ప్రభువు వారి మధ్య నుంచి తప్పుకుంటూ ఉన్నారు. ప్రభువు ఇస్తానన్నటువంటి లేక ప్రభువు ద్వారా వచ్చినటువంటి ఆ ముక్తి ప్రసాదాలలో ఒక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే ప్రవక్త బాధ్యత. ప్రభుహితమైన సంవత్సరాన్ని బోధించడము. ప్రభుహితమైన సంవత్సరము అంటే ఏమిటి, ఏ విధముగా ఉంటుంది అంటే మళ్ళీ ప్రజల మనస్తత్వాలు మారి ప్రభునకు దేవునికి సంతోషకరమైనటువంటి విధముగా జీవించడము. ఆ జీవించడం ఎలాగూ అనేటువంటిది బోధించాల్సినటువంటి బాధ్యత ప్రవక్త మీద ఉంటుంది. నాటి ప్రవక్తలు, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు, ఆ తర్వాత వచ్చినటువంటి వారసత్వపు గురుత్వము, వీళ్ళందరి మీద కూడా ఆ ప్రవక్త బాధ్యత ఉంటూ ఉంటుంది. నిజానికి ప్రవక్త బాధ్యత, వాస్తవానికి ఈ ప్రవక్తను ఎవరు ఎన్నుకుంటారు అంటే దేవుడే ఎన్నుకుంటూ ఉన్నారు. ఇర్మియా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము, 1వ అధ్యాయము 4వ వచనములో, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్నెన్నుకొంటెని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితని. తల్లి గర్భములో రూపొందింపక మునిపే నేను ఎన్నుకొన్నాను అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ప్రవక్తను కూడా దేవుడే ప్రప్రథమంగా ఎన్నుకుంటూ ఉన్నారు, ప్రజల మధ్యకు పంపిస్తూ ఉన్నారు. అందుకే తన కుమారుణ్ణి పంపించారు. ఆ తర్వాత వచ్చేటువంటి వారసత్వపు గురుత్వములో నుంచి ప్రతి గురువుని కూడా, ప్రతి బోధకుని కూడా దేవుడు స్వయముగా ఎన్నుకుంటూ ఉన్నారు. ఇది దైవ ఎన్నిక. దానిలో మంచి ఉన్నా చెడు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన స్వయముగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు గురుత్వాన్ని పొందినటువంటి వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధముగా అయితే 12 మంది అపోస్తలులను స్వయంగా ఎన్నుకుంటూ ఉన్నారు, అలాగే గురుత్వాన్ని కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు.
మరి ఈ ప్రవక్త బాధ్యత ఏమిటి? దేవుని ప్రతినిధులుగా వారు ఈ లోకములో చేసేటువంటి ప్రధానమైనటువంటి బోధన ఏమిటి అంటే, మొట్టమొదటిగా వాళ్ళు ప్రజల సామాజిక, రాజకీయ, నైతిక, మతపరమైనటువంటి స్థితిగతులను అవలోకన చేసుకుంటారు, వాటిని అర్థం చేసుకుంటారు. ప్రజలు జీవించే జీవన విధానాన్ని ఆకళింపు చేసుకుంటారు. ఇదే విధముగా ప్రజలు జీవిస్తూ ఉన్నట్లయితే దాని పర్యవసానం ఏమిటి, దేవుని అసలు మనస్తత్వం ఏమిటి అనేది ప్రజలకు తెలియచేస్తారు. మంచి మార్గంలో నడిచేటువంటి వ్యక్తులు, నీతి నియమాలతో జీవించేటువంటి వ్యక్తులకు దేవుని యొక్క వరానుగ్రహాలు లభిస్తాయి అని చెప్పి మంచిని ప్రోత్సహిస్తారు. అలా కాకుండా దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవించేటువంటి వాళ్ళు చెడు ఎవరిలో ఉన్నప్పటికీ కూడా ఆ చెడును ఖండిస్తూ ఇలాగే జీవిస్తే దైవ శిక్షకు గురి అవుతారు అన్నటువంటి వాస్తవాన్ని తెలియచేస్తారు. తద్వారా దేవుని మనస్తత్వం ఏమిటి, దేవుడు మిమ్ము ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అనేటువంటి విషయాలను ఈ ప్రవక్త ప్రజలకు బోధించాల్సి ఉంటుంది. ఎక్కడ జరిగినా, ఎలా జరిగినా, ఎలాంటి అవినీతి కానీ, అక్రమాలను కానీ వ్రేలెత్తి చూపించేటువంటి ధైర్యము ఈ ప్రవక్తలకు ఉంటుంది. ఈ క్రమములో తమ జీవితాలను పణంగా పెట్టాల్సి వచ్చినప్పటికీ కూడా దేవుని మాటను శిరోధార్యంగా దాల్చి వెనుకడుగు వేయకుండా వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. నీతి, న్యాయాలు, ధర్మాలతో జీవించేటువంటి వాళ్లకు వీళ్ళే అండదండలుగా ఉంటారు. ఈ విధముగా దైవ చిత్తాన్ని ప్రజలకు తెలియచేస్తూ జీవించేటువంటి జీవన విధానములో లోపాలు ఏమిటి, బలాలు ఏమిటి, ఎలా జీవిస్తే ఎలాంటి ఫలితము దక్కుతుంది అన్నటువంటి అంశాన్ని నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తే ప్రవక్త. మరి ఈ ప్రవక్త బాధ్యత క్రీస్తులో కూడా మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తును మనము యాజకుడిగా అంటే ఒక గురువుగా గుర్తిస్తూ ఉన్నాము, ఒక రాజుగా గుర్తిస్తూ ఉన్నాము, విశ్వానికి అధిపతిగా, అలాగే బోధకుడిగా గుర్తిస్తూ ఉన్నాము. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాజకుడిగా ఒకే ఒక రోజులో తన శరీరాన్ని బలిగా శిలువపై సమర్పిస్తూ ఉన్నారు. కానీ బోధకుడిగా ఏం చేస్తూ ఉన్నారు? 3 ఏళ్ల పాటు కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతూ దైవ చిత్తం ఏమిటో, ప్రజలు ఎలా జీవించాలి అనేటువంటి అంశాలను ప్రభువు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రవక్త బాధ్యత ఈ లోకములో ఎంతటి మహోన్నతమైంది, ఎంతటి అవసరమైంది అనేది మనకిక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. అయితే ప్రభువు ప్రవక్తగా తన బాధ్యతలను నిర్వర్తించేటువంటి నేపథ్యంలో ఎవరి మధ్యలో అయితే తాను పుట్టి పెరిగారో, ఎవరికి ప్రప్రథమంగా తన బాధ్యతను నెరవేర్చారో వాళ్లే ప్రభువుని తిరస్కరించడం మనం చూస్తూ ఉన్నాము. ప్రభువుని తిరస్కరించినటువంటి వాళ్ళలో ప్రప్రథమలో యూదులుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్యనే పుట్టినప్పటికీ వాళ్ళు ఆయనను అంగీకరించలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే తమ మధ్యనే పుట్టి పెరిగాడు కాబట్టి. ఏ ప్రత్యేకతలు లేకుండా పెరిగినటువంటి వ్యక్తి ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి తాను ప్రవక్తను అని చెప్పి అంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడిని అని చెబితే అంగీకరించడానికి వాళ్ళెవరూ కూడా సిద్ధంగా లేరు. అందుకే కోపం వచ్చింది. వాళ్ళ కోప పర్యవసానము ప్రభువుని చంపాలి అనేటువంటి స్థితికి దిగజారుతూ ఉంటుంది. వాస్తవానికి ఈ సంస్కృతి లేక ఈ బుద్ధి వాళ్ళకు అప్పటికప్పుడు పుట్టిందేమీ కాదు. పూర్వ నిబంధన కాలం నుంచి కూడా వాళ్ళు ప్రవక్తల ఎడల ఇదే విధమైనటువంటి దృక్పథాన్ని చూపిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు. ఏమంటున్నారు? ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినదే. ఆనాడు ఇశ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉండెనను. సీదోనులోని సరెప్తా గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. కరువు వచ్చిందే, ప్రజలు ఆకలిచి అల్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జరిగినటువంటిది ఏమిటి? ప్రవక్త ఎవరి వద్దకు పంపబడ్డాడు? ఇశ్రాయేలీల వద్దకు కాదు, కానీ వేరే అన్యురాలైనటువంటి విధవరాలి వద్దకు పంపబడ్డాడు.
ఆమె కుమారుడు ఏలీ ప్రవక్త ముగ్గురు కూడా కరువైపోయేంత వరకు ఎలాంటి కొరత లేకుండా జీవించగలుగుతూ ఉన్నారు. జెజబెలు రాణి ఆగ్రహానికి ఏలీ ప్రవక్త గురి అయినప్పుడు ఎవరు ఆయనకు అండదండలుగా ఉన్నారు? ఎవరూ కూడా లేరు. అందరూ వదిలివేశారు. ప్రాణాలు అరచేత్తో పెట్టుకునే ప్రవక్త పారిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎవరి కోసమైతే తాను ప్రవక్తగా నియమింపబడ్డాడో వాళ్ళందరూ కూడా తిరస్కరించారు. ఫలితంగా ఆయన ప్రాణభయముతో అక్కడి నుంచి పారిపోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రవక్త ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత వరానుగ్రహాలు ప్రసాదించినప్పటికీ వాళ్ళు స్వీకరించలేకపోయారు. అలాగే ఎలీషా ప్రవక్త కాలంలో కూడాను నామాను అనేటువంటి సిరియాతు సైన్యాధిపతి మాత్రమే కుష్ఠవ్యాధి నుంచి స్వస్థత పొందగలిగాడు. కానీ మరి యూదులలో ఇశ్రాయేలీలలో అనేక మంది ఉన్నారు కుష్ఠవ్యాధిగ్రస్తులు. ఎవరైనా స్వస్థత పొందగలిగారంటే ఎవరూ పొందలేదు. ఎందుకంటే అసలు ప్రవక్త ఉన్నాడు అన్న విషయాన్నే వాళ్ళు గుర్తించడం లేదు. ఆయన్ని పరిగణలోనికి తీసుకోలేదు. నామాను వచ్చినప్పుడు ఏదో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు పరాయి రాజు అన్నటువంటి ఆలోచన తప్ప తమ మధ్య ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలడు అన్నటువంటి సత్యాన్ని వాళ్ళందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. అందుకే ఆ ఒక్క నామాను తప్ప ఎవరూ కూడాను అక్కడ స్వస్థత పొందలేకపోతూ ఉన్నారు. ఈ విధముగా పూర్వ నిబంధన కాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా ఎన్ని వరానుగ్రహాలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా సంపూర్ణంగా యూదులు పొందలేకపోతూ ఉన్నారు. కారణము వాళ్ళు ఆయనను లేక వారిని తిరస్కరించడమే. మరి ఈ రోజున మన స్థితిగతి ఏమిటి అనేటువంటిది మనం గుర్తించాలి. నాడు ప్రవక్తలు, ఆ తర్వాత క్రీస్తు. ఆ క్రీస్తు స్థానంలో ఇందాక మనం అనుకున్నట్లుగా గురువులు అభిషేకింపబడుతూ ఉన్నారు. అభిషేకింపబడినటువంటి యాజకులు ఒక్కొక్క గురుమండలపు బాధ్యతలను స్వీకరించేటువంటి నేపథ్యంలో, ఒక్కో విచారణ బాధ్యతలు స్వీకరించేటువంటి నేపథ్యంలో వీళ్ళు ప్రవక్త బాధ్యతలను చేపట్టాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళ ప్రధానమైనటువంటి బాధ్యత దేవుని యొక్క వరానుగ్రహాలను అందించడము, దైవ వరప్రసాదాలను అందించడం. అందుకే దివ్య సంస్కార నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. జ్ఞానస్నానము దగ్గర నుంచి జ్ఞాన వివాహము వరకు దేవుడు వీటి ద్వారా ఇచ్చేటువంటి వరానుగ్రహాలు ఈ గురువుల ద్వారానే మనకు అందిస్తూ ఉన్నారు. రెండవ ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అంటే వాక్పరిచర్య, దైవ వాక్కును బోధించడము. దైవ వాక్కును తాము ఉన్నటువంటి ఆ సంఘానికి అనుగుణంగా వాళ్ళ జీవితాలను ఆసరాగా చేసుకొని వాళ్ళ జీవితాలకు ఈ వాక్కు ఏ విధముగా వినియోగించబడాలి, వినియోగింపబడుతుంది, ఎలా స్వీకరించాలి అన్నటువంటిది వారి జీవన స్థితిగతులను, పరిస్థితులను అర్థం చేసుకొని తదనుగుణంగా బోధించాల్సి ఉంటుంది. ఏదో బైబిల్లో ఉంది 4 మాటలు చెబుతాను అని నేను అనుకుంటే అది పొరపాటే. ఎందుకు అంటే అది ఎవరైనా చెప్పగలరు. నాకంటే ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు ఎవరైనా సరే బైబిల్ గ్రంథాన్ని చక్కగా విశదీకరించగలరు, వివరించగలరు. అది కాదు గురువు చేయాల్సినటువంటిది. దానిని వివరించేటువంటి నేపథ్యంలో తానున్నటువంటి ఏ ప్రజల మధ్య అయితే తాను ఉన్నారో ఆ ప్రజల స్థితిగతులను అర్థం చేసుకొని, వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకొని వారికి అనుగుణమైనటువంటి విధముగా బోధించాలి. వాళ్ళు ఏం చేయాలి, ఆ వాక్కును అనుగుణంగా ఆ ప్రజలు చేయాల్సినటువంటిది ఏమిటి, ఏ విధముగా తమ మనస్తత్వాలు మార్చుకోవాలి, ఏ విధముగా తమ జీవన విధానాన్ని మలుచుకోవాలి, లేదా సరైనటువంటి మార్గంలో ఉంటే వారిని ఇంకా ఎలా ప్రోత్సహించాలి అన్నటువంటిది ఆ గురువు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అవుతూ ఉంటుంది. ఒకవైపు గురువుకి ఆ ప్రధానమైనటువంటి బాధ్యతగా ఉన్నప్పుడు రెండవ వైపున మన బాధ్యత ఏమిటి, దాన్ని స్వీకరించగలగాలి. స్వీకరించేటువంటి మనస్తత్వము ఉండాలి. చాలాసార్లు ప్రసంగం చెప్పినప్పుడు కొంతమంది నాతో చెబుతూ ఉంటారు, స్వామి ఈరోజు ప్రసంగం కేవలం నా కోసమే చెప్పినట్లుగా ఉందండి అని.
వాస్తవానికి అలా హృదయాలను తాకగలగాలి. తాకినప్పుడు ఏం చేయాలి? ఊరికి అబ్బాయి విని దాన్ని అట్లా వదిలివేస్తే నిరుపయోగంగా మారిపోతూ ఉంటుంది, ఉపయోగం లేనటువంటిది అవుతూ ఉంటుంది. కానీ మన జీవితాలకు దానిని అన్వయించుకున్నప్పుడు నాలో మార్పు రావలసినటువంటిది ఏమిటి? ఈరోజు నేను విన్నటువంటిది నా జీవితానికి అన్వయించుకున్నప్పుడు నాలో ఎలాంటి మార్పు రావాలి? లేక నేను చేసే పని మంచిది అయినప్పుడు సరైన త్రోవలో వెళుతున్నాను అనుకున్నప్పుడు ఇంకా గట్టిగా నేను ఎలా నిలబడగలగాలి అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నేను అమెరికాలో ఒకరోజు ఆదివారం పూజ అయిన తర్వాత గుమ్మం దగ్గర నిలబడినప్పుడు ఒక కుర్రాడు, 18 ఏళ్ల కుర్రాడు వచ్చి చెబుతూ ఉన్నాడు, స్వామి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు దేవునికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి, మిగిలినటువంటి వాళ్ళు తర్వాత మాత్రమే వస్తారు. ఏమి జరిగినా సరే దేవుడికి ప్రధాన పాత్ర ఇవ్వాలి, స్థానం ఇవ్వాలి అని చెప్పినటువంటి ఆ మాట నాకు చాలా సంతోషం కలిగిందండి. నేను తప్పు చేయలేదు అనేటువంటి భావన కలిగింది అని చెబుతూ ఉన్నాడు. ఏమి నాయన, ఏం జరిగింది, ఎందుకు అలా అంటున్నావు అంటే, ఆ రోజు ఆదివారము కాబట్టి మనకులాగా ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఒక్కచోట ఉండే చోట ఉండవు, ఊరికి దూరంగా ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లాన్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ బాబుకి తాను ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి, పూజ చూడాలి అనే కోరిక ఉంది. వాళ్లకు చెప్పాడు. వాళ్ళు వినలేదు. లేదు, షాపింగ్కి వెళదాము అని చెప్పి అన్నారు. మనకులాగా కాదు, కానీ వాళ్ళు కాస్త 14 ఏళ్ళు దాటిన తర్వాత స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుర్రాడు, మీరైతే షాపింగ్కి వెళ్ళండి, నేను దేవాలయానికి వెళ్ళిపోతాను అని చెప్పి అన్నాడు. మనకులాగా దేవాలయాలు ఊరి మధ్యలంటే వాళ్ళ ఇళ్ళు దేవాలయానికి దగ్గరగా ఉండవు, కనీసము ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఉంటాయి. అందుకోసం ఏం చేశాడు, ఆయన బస్సు ఎక్కి దేవాలయానికి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ప్రాణం పీకుతూ ఉంటుంది. 10 ఆజ్ఞలలో 4వది తల్లిదండ్రులను గౌరవించదుగాక. కాబట్టి అమ్మా నాన్నల మాటను వ్యతిరేకించాను అనేటువంటి అపరాధ భావన ఆ కుర్రాడు మనసులో పట్టి పీడిస్తూ ఉంటుంది. చాలా బాధపడ్డాడు. కానీ ప్రసంగములో తాను చెప్పబడినటువంటి ఆ మాటలు, దేవునికే ప్రధాన స్థానం ఇస్తే దేవుడే సంరక్షిస్తారు అన్నటువంటి ఆ మాటలు ఆ బాలుడి హృదయాన్ని తాకి చాలా సంతోషాన్ని కలిగించాయి. నా కోసమే ఈరోజు ఈ మాట చెప్పారు కాబట్టి నేను దేవుడికి ప్రాధాన్యతను ఇచ్చి నేను చాలా మంచి పని చేశాను, దేవుని దీవెనలు నాకు చాలా ఎక్కువగా వస్తాయి, నేను అమ్మా నాన్నల మాటను తిరస్కరించలేదు, ఎందుకంటే దేవుడు మొదటి స్థానంలో ఉండాలి అన్నటువంటి ఆనందము ఆ కుర్రాడిలో స్పష్టంగా కనిపించింది. అవే మాటలు చెబుతూ ఉన్నాడు. నాయన, ఇప్పుడు ఎలా వెళతామంటే మనగలాగా బోళ్ళైన బస్సులు ఉండవు అక్కడ. అప్పుడు వెంటనే ప్రక్కనున్నటువంటి ఓ పెద్ద మనిషి, స్వామి, నేను ఆ కుర్రాడు వెళ్ళేటువంటి ఊరి వైపే వెళుతూ ఉన్నాను, కాబట్టి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళతాను అని చెప్పి ముందుకు వచ్చి ఆ బాలుని తీసుకుని వెళుతూ ఉన్నాడు. దేవుడు వరప్రసాదాలు ఇవ్వడం కాదు, కానీ దాన్ని మనం స్వీకరించాలి. ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేయడం కాదు, కానీ మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఎక్కడ ఏ మార్పు రావాలి అనేటువంటిది మీకే స్పష్టంగా తెలుసు, ఎవరి జీవితాలు వాళ్లకు తెలుసు. కాబట్టి ఆ మార్పును మనం తెచ్చుకున్నప్పుడే ఉత్తములుగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆ విధముగా జీవించినప్పుడే దేవుని వరప్రసాదాలు గురుత్వము ద్వారా మనకు పరిపూర్ణతను ఇస్తూ ఉంటాయి. రెండవది, ఇది కేవలము గురువుల బాధ్యతేనా అంటే వాస్తవానికి కాదు, మనందరి బాధ్యత కూడాను. జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రవక్తగా మారాల్సి ఉంటుంది. ప్రధానంగా గురువులు ఉంటారు, ఓకే, కానీ ఆ తర్వాత మనందరి బాధ్యత కూడాను. గురువు మనందరినీ కూడా జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు కృష్ణతైలముతో అభిషేకిస్తూ గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము నీవు ఐక్యమై ఉందువుగాక అంటూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు అంశాలలో ఒకటైనటువంటి ఆ ప్రవక్త బాధ్యత, బోధకుని బాధ్యత ప్రతి ఒక్కరము కూడా తీసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఎవరెక్కడ పోతే నాకేమిటి అనేటువంటిదే కాదు, కానీ ఒక బోధకులముగా మనము బోధించకపోయినప్పటికీ కూడా ఇతరులను సరిచేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది.
సన్మార్గములో జీవించేటువంటి మన ఇరుగు పొరుగు వారిని ప్రోత్సహిస్తూ వాళ్లకు అండదండలుగా ఉంటూ, సన్మార్గములో లేనటువంటి వాళ్ళు ఉన్నారే, అది మనకు స్పష్టంగా తెలుసు, వాళ్లకు 1కి 10 సార్లు చెప్పి మంచి మార్గంలోకి వచ్చేటట్లు చేయాలి. మన మాట వింటారా లేదా అనేటువంటిది ప్రక్కన పెట్టండి, కానీ మనకు ఓపిక ఉన్నంత వరకు కూడా, అవకాశము ఉన్నంత వరకు కూడా వాళ్లకు వెన్నంటి ఉండి చెవిలో జోరీగా మాదిరిగా వాళ్లకు చెబుతూనే ఉండాలి. వాళ్ళు వింటే వాళ్ళు సన్మార్గులవుతారు, దైవ వరప్రసాదాలు పొందుతారు. వినకపోతే అందుకు మనము బాధ్యులము కాము. ఎందుకు అంటే ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి ఇతరులకు మంచి మార్గాన్ని చూపించాల్సినటువంటి, వారి వెలుగు మార్గాన్ని చూపించాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ఉంది. అలాగే మీరు భూమికి ఉప్పులా ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఉప్పు ఏ విధముగా అయితే మన కూరలను వంటకాలను సారవంతం చేస్తూ ఉంటాయో, రుచికరమైనటువంటివిగా చేస్తూ ఉంటాయో, అలాగే మనము ఇతరులకు అండదండలుగా ఉంటూ వాళ్ళ తప్పులను సవరిస్తూ వాళ్ళ జీవితాలు సారవంతముగా మారేటట్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదే సంఘ జీవనము. అది లేకపోతే సంఘం లేదు అసలు. మనందరము ఒక సంఘముగా ఎందుకుంటున్నాము అంటే ఈ కారణం చేతనే. కాబట్టి ఒకరినొకరు సరిచేసుకుంటూ అందరి జీవితాలు సారవంతమైనటువంటివిగా, ఫలప్రదమైనటువంటివిగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది అన్నటువంటి సత్యాన్ని మనము మరచిపోకూడదు. అయితే ఈ నేపథ్యంలో కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ మామూలే. పూర్వ నిబంధన కాలంలో ప్రవక్తలు ఎంత శక్తివంతులైనప్పటికీ కూడా, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలేమీ పూలపాన్పు కాదు, అన్నీ బాధలతో కూడుకున్నటువంటివే. మోషే ప్రవక్త అటు రాజు నుంచి, తర్వాత స్వంత ప్రజల నుంచి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన చివరి వరకు కూడా అనేక సార్లు తిరస్కరించారు, దేవునికి మొరపెట్టాడు. జీవితమంతా కూడా బాధపడుకుంటూ పోతూనే ఉన్నాడు, అటు రాజుల నుంచి కానీ, ఇటు స్వంత ప్రవక్తల నుంచి కానీ. ఇందాక అనుకున్నట్లు ఏలియా ప్రవక్త ప్రాణభయంతో పారిపోయాడు. ప్రాణాలు అరచేత పెట్టుకున్న 400 మంది ప్రవక్తలను వధించడానికి కారణమైనటువంటి ఆ ప్రవక్త, ఆకాశం నుంచి అగ్నిని కురిపించినటువంటి ఆ ప్రవక్త, చనిపోయిన వ్యక్తిని మళ్ళీ జీవముతో లేపినటువంటి ఆ ప్రవక్త, ఇప్పుడు ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని ఎడారిలో నీటికి త్రాగటానికి కూడా నీరు లేకుండా ఆయన పారిపోతూ ఉన్నాడు. కష్టాలు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి తప్ప వారిని వదిలివేయలేదు. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా నీళ్లు లేనటువంటి బావిలో పడవేయబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అదృష్టవశాత్తు రక్షించబడుతూ ఉన్నాడు. చివరకు క్రీస్తు ప్రభువునే తీసుకోండి, ఎన్నాళ్ళు బ్రతకనిచ్చారు? పట్టుమని 3 ఏళ్ళు ఆయన బ్రతకనిచ్చారు. 3 ఏళ్లలో ఆయనకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు ఊహించుకోవడానికే మనకు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా వాళ్ళు అన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా మోషే వాటిని అన్నిటినీ అధిగమించి ప్రజలందరినీ కూడా ఈజిప్టు దేశం నుంచి కనాను దేశానికి తీసుకువెళ్ళాడు. ఏలీ ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి విగ్రహారాధనను రూపుమాపగలిగారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని జయించి 3వ రోజు లేచి తిరుగులేనటువంటి జవాబు నాటి యూదులకే కానీ, ప్రధానార్చకులకు కానీ ఇస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఎప్పుడు మనతో అండదండలుగా ఉంటారు. ఎప్పుడైతే నీవు ప్రవక్త బాధ్యతను నిర్వహిస్తూ ఉంటావో, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని అవమానాలైనా రానివ్వండి, ఎన్ని బాధలైనా రానివ్వండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనేటువంటిది మరచిపోకూడదు. మోషేతో నేను ఉన్నాను అని చెప్పి పంపినటువంటి ఆ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. నీవు భయపడవలదు, యోధా రాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశములందరూ నిన్నెదిరింతరు. ఒకళ్ళే కాదు, రాజుల దగ్గర నుంచి ప్రజలందరి వరకు కూడా నిన్ను ఎదిరిస్తారు. కానీ నేను నిన్నీ దినమున సురక్షిత నగరము వలెను, ఇనుప స్తంభము వలెను చేసేదను, నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదను. చాలా స్పష్టంగా దేవుడు ఇర్మియాతో చెబుతూ ఉన్నారు. తల్లి గర్భములో నుంచి ఎన్నుకున్నటువంటి ఆ దేవుడు ఆయనను అన్ని కష్ట నష్టాల నుంచి కూడా కాపాడుతాను అని చెప్పి
అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. అంటే ప్రవక్త ధర్మాన్ని నెరవేర్చేటప్పుడు మీరు కానీ నేను కానీ దేనికి భయపడకూడదు. చివరకు ప్రాణాలు అర్పించాల్సి వచ్చినప్పటికీ కూడాను మనము న్యాయసమ్మతమైనటువంటి జీవితము అందరూ జీవించేటట్లే కృషి చేయాలి తప్ప ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు. మరి ఈ బాధ్యతను మనము నిర్వర్తించాలి అంటే మనకు అవసరమైనటువంటిది ప్రేమ. చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రికలో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మొదటి పత్రికలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి 3 కూడా చాలా ముఖ్యమైనటువంటి గుణాలు అంటున్నారు ఆయన. మొదట మనకు విశ్వాసం ఉండాలి. దేవుని ఎడల విశ్వాసం, ఆయన చెప్పిన మాట మనలో నెరవేరుస్తారు అన్నటువంటి నమ్మకం ఉండాలి. రెండవది నిరీక్షణ ఉండాలి. మనకు నిరీక్షణ అంటే దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి ఆ పుణ్యభూమి మోక్షానికి మనము వెళతాము, మనము యాత్రిక సభగా ఉన్నాము, దానికోసము ఈ లోకంలో మంచి జీవితము జీవించాలి అన్నటువంటిది నమ్మకము ఉండాలి. అప్పుడు అది నెరవేరడానికి ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. ప్రేమతో మాత్రమే ఇతరులను మనము సరిచేయగలం. ఏదో వాళ్ళ తప్పులు బయట పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో గనక మనం చేసినట్లయితే అది నిరుపయోగం అవుతూ ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే అది నిరుపయోగం అని చెప్పి చిన్నప్పగారు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే ఏమవుతూ ఉంటుంది? ప్రభు అంటున్నారు, శత్రువులను సహితం ప్రేమించమంటూ ఉన్నారు. నిన్ను ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నారు. ఇవన్నీ ప్రేమతోటే సాధ్యమవుతూ ఉంటుంది. ప్రేమ అనేటువంటిది మన హృదయాలలో ఉన్నప్పుడు ప్రవక్తగా మనం చెప్పేటువంటి ప్రతి మాట ప్రేమతో కూడుకున్నటువంటిది. ఇతరులను కించపరచడానికి ఆ మాటలు ఉండవు. వాళ్ళ తప్పులను ఎత్తి చూపించడానికి మనము చేసే కరెక్షన్స్ ఉండవు. అన్నీ కూడా వాళ్ళ ప్రయోజనార్థం అన్నటువంటి విషయము వాళ్లకు అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రేమతో మనము చేసినప్పుడు మాత్రమే మనము అనుకున్నటువంటి ఆ బాధ్యత సక్రమంగా నెరవేర్చడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అదే పరమార్థము. ఆ ప్రేమ కోసమే ప్రభువు తన ప్రాణాలు శిలువలో సమర్పిస్తూ ఉన్నారు. అందుకే దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు అని చెప్పి యోహాను గారు తాను వ్రాసినటువంటి లేఖలో చెబుతూ ఉన్నారు. ఆ ప్రేమ కోసమే ప్రభువు మరణించారు, ఉత్థానమయ్యారు. కాబట్టి ఆ ప్రేమ ఎక్కడ పుడుతుంది? ఈ లోకములోనే పుట్టాలి. ప్రతి మనిషి తన సహోదరుణ్ణి ప్రేమించగలగాలి. మీరు నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాడిని ప్రేమించు అన్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వరకు వచ్చేసరికి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి అంటూ ఉన్నారు. అంటే ఆ త్యాగపూరితమైనటువంటి ప్రేమ అది ఈ లోకములో పుడుతుంది, అది పరలోకములో సంపూర్ణమవుతూ ఉంటుంది. మరి అలా సంపూర్ణ ప్రేమలో ఆనందముతో అందరము జీవించాలి అంటే ఈ ప్రవక్త బాధ్యతను అందరము పంచుకుని నెరవేర్చాలి. ప్రధానంగా నిర్వర్తించేటువంటి ఆ గురుత్వము ద్వారా వచ్చేటువంటి సూచనలు, సలహాలు అవన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా పాటిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. అలా దేవుని వరానుగ్రహాలు పొందినప్పుడే మనము ఆ ముక్తిని పొందగలము. మనము మోక్షవాసులముగా ఈ లోకములోనే మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అలాంటి మనస్తత్వాన్ని మనందరకు ప్రసాదించమని ద్వివిధ బాధ్యతలు ప్రవక్తగా గురుత్వము ద్వారా మనకొచ్చేటువంటి సూచనలను స్వీకరించి మార్చుకునేటువంటి మనస్తత్వము, మళ్ళీ మనము ప్రవక్తలుగా ఉంటూ ఇతరులను మార్చేటువంటి ప్రయత్నము ఫలించాలి అని, అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.